జీవులు సరళ పదార్థాల నుంచి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు. మన ప్రీవియస్ క్లాసులలో మొక్కలు తమ ఆహారాన్ని తామే సొంతంగా తయారు చేసుకుంటాయని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ చూడండి, జీవులు సరళ పదార్థాల నుంచి, గుర్తుపెట్టుకోండి, దీని నుంచి సరళ పదార్థాల నుంచి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు. ఏవైతే ఉన్నాయో జీవులు, అవి సరళ పదార్థాల నుంచి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు. అందుచేత మొక్కలని స్వయం పోషకాలు అంటారు. మొక్కలు తమ ఆహారాన్ని తామే సొంతంగా తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కలని స్వయం పోషకాలు అంటారు. జంతువులు మరియు చాలా ఇతర జీవులు మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటాయి. ఏవైతే ఉన్నాయో జంతువులు మరియు చాలా ఇతర జీవులు ఉంటాయి కదా, అవి మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటాయి అన్నమాట. సో అందుకని వాటిని ఏమంటారంటే పరపోషకాలు అంటారు. నెక్స్ట్ ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ మొక్కల్లో ఆహారం తయారు చేసే ప్రక్రియ. దీని గురించి చూసినట్లయితే, పత్రాలు మొక్కల ఆహార కర్మాగారాలు. ఇప్పుడు మొక్కల యొక్క ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులు అనేవి మొక్కల యొక్క ఆహార కర్మాగారాలు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అనేది, మీరు ఒకసారి నోట్ చేసుకోండి. పత్రాలు అంటే ఆకులు అనేవి మొక్కల ఆహార కర్మాగారాలు. కావున ముడి పదార్థాలన్నీ పత్రాలకు తప్పక అక్కడికి చేరాలి. ఇప్పుడు ముడి పదార్థాలు అంటే ఏమి ఉన్నాయి? నీరు, కార్బన్ డైఆక్సైడ్, ఖనిజ లవణాలు, ఇవన్నీ కూడా దానికి ముడి పదార్థాలు అనమాట. అవన్నీ కూడా పత్రాలకు వచ్చి చేరుతాయి, పత్రాల దగ్గరకు వచ్చి చేరుతాయి అనమాట. నేలలో ఉన్న నీరు, ఖనిజ లవణాలు వేర్లు ద్వారా పీల్చుకోబడి పత్రాలకు రవాణా చేయబడతాయి. ఏవైతే ఉన్నాయో నీరు కానీ, నేలలో ఉన్న నీరు, ఖనిజ లవణాలు వేర్ల ద్వారా పీల్చుకోబడతాయి. అక్కడి నుంచి పీల్చుకొని కాండం ద్వారా పత్రాలకు రవాణా చేయబడతాయి. ఇవేం చేస్తాయి అంటే వీటి ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న లెసన్ మొక్కల్లో పోషణ కాబట్టి, మొక్కల్లో పోషణ విధానం ఎలా జరుగుతుంది? మనకి జంతువుల్లో పోషణ అనేది పోషకాలు ఏమేమి ఉంటాయంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అలాగే మొక్కలకు కూడా ఆహార పదార్థాలు వేటి నుంచి తయారు చేసుకుంటాయంటే నీరు, ఖనిజ లవణాలు, వీటిని వేర్ల ద్వారా పీల్చుకుంటాయి. ఇవి కాకుండా కార్బన్ డైఆక్సైడ్ నుంచి, నీటి నుంచి, ఖనిజ లవణాల నుంచి ఆహారాన్ని కూడా తయారు చేసుకుంటాయి.